హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం ఏమిటంటే ఐసిహెచ్ గైడ్ లైన్స్. ఐసిహెచ్ అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హార్మోనైజేషన్. ఇది ఏ విధంగా స్థాపించబడింది, దీని పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మొదటగా ఈ ఐసిహెచ్ గైడ్ లైన్స్ ఎందుకు వచ్చాయంటే, ఫస్ట్ మనకు డ్రగ్ సేఫ్టీ అని ఉండేది. అది ఎప్పుడు 1950లో డ్రగ్ సేఫ్టీ అనే ఒక సంస్థ ఉండింది. ఇది యూరోప్ లో స్టార్ట్ అయింది అనమాట. ఇది ఆ తర్వాత ఒక థాలిడోమైడ్ అనే ఒక ట్రాజడీ కేసు తర్వాత ఫార్మకో విజిలెన్స్ పుట్టింది అనమాట. అది ఎప్పుడు 1960లో. ఆ తర్వాత ఈ ఐసిహెచ్ గైడ్ లైన్స్ స్థాపించడం జరిగిందంట అనమాట. అది ఎలాగంటే 1990లో దీన్ని స్థాపించడం జరిగింది. అంటే 3 దేశాలు సంయుక్తంగా దీన్ని స్థాపించడం జరిగింది అనమాట. ఒకటి యూరప్, 2 యుఎస్ అండ్ ఇంకోటి జపాన్. ఈ 3 కలిసి సంయుక్తంగా తీసుకున్న నిర్ణయమే ఈ ఐసిహెచ్ గైడ్ లైన్స్ అనమాట. ఈ విధంగా ఇది ఉన్నప్పుడు మనము ఈ ఐసిహెచ్ గైడ్ లైన్స్ ను చర్చించుకుందాం. అదెలా అంటే, ఈ ఐసిహెచ్ గైడ్ లైన్స్ మొత్తాన్ని 4 టాపిక్స్ గా వాళ్ళు డివైడ్ చేసినారనమాట. అందులో మొదటి ఇది క్వాలిటీ టాపిక్స్, రెండోది వచ్చేసి సేఫ్టీ టాపిక్స్, అదే విధంగా మూడోది వచ్చేసి ఎఫికసీ టాపిక్స్, నాలుగోది వచ్చేసి మల్టీ డిసిప్లినరీ టాపిక్స్. ఈ విధంగా 4 టాపిక్స్ గా విభజించి ప్రపంచంలోని అన్ని దేశాలకు వీటిని ప్రసరింపజేశాయన్నమాట. అది ఈ విధంగా ఫస్ట్ది మనం క్వాలిటీ తీసుకున్నట్లయితే క్వాలిటీలో ఏమేమి ఉంటాయి అనేది మొదటగా మనం చర్చించుకుందాం. ఈ క్వాలిటీ టాపిక్స్ లో మొదటగా వచ్చింది ఏంటంటే స్టెబిలిటీ. ఫస్ట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానించి ఇవన్నీ చేసేప్పుడు డ్రగ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేప్పుడు దాని స్టెబిలిటీ ఏ విధంగా ఉండేది అనేది ఇక్కడ చెక్ చేస్తారనమాట. మొదటగా ఈ స్టెబిలిటీలో 3 రకాలైన టెస్టులు చేస్తారనమాట. మొదటికి వచ్చేసి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అంటారు దీన్ని, ఫస్ట్ స్టెప్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి 5 years ఉంటుంది అనమాట. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి సెల్ఫ్ లైఫ్ 5 years ఉంటుంది అనమాట. అదే విధంగా దీని టెంపరేచర్, ఎంత టెంపరేచర్ లో దీన్ని చేయాలి అంటే 25 ± 2 degrees సెంటిగ్రేడ్ వద్ద ఈ లాంగ్ టర్మ్ స్టెబిలిటీని చెక్ చేస్తారనమాట. అలాంటప్పుడు దీనికి ఎలాంటి హ్యూమిడిటీని మనము అప్లై చేయాలి, అది రిలేటివ్ హ్యూమిడిటీ. ఇది వచ్చేసి 60 ± 5% ఉంటుంది అనమాట. ఈ విధంగా లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఉంటుందన్నమాట. ఈ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ తర్వాత సెకండ్ వచ్చేసి యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ అనమాట. ఈ యాక్సిలరేటెడ్ స్టెబిలిటీకి 6 months సెల్ఫ్ లైఫ్ ఉంటుందన్నమాట. దీనికి టెంపరేచర్ వచ్చేసి 40 ± 2 degrees సెంటిగ్రేడ్ గా ఉంటుందన్నమాట. అదే విధంగా దీని రిలేటివ్ హ్యూమిడిటీ వచ్చేసి 75 ± 5% ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు లాస్ట్ది ఇంటర్మీడియట్ స్టెబిలిటీ అంటారు దీన్ని. ఇది వచ్చేసి దీని సెల్ఫ్ లైఫ్ 6 months ఉంటుంది. అదే విధంగా దీని టెంపరేచర్ వచ్చేసి 30 ± 2 degree టైంలో దీన్ని టెస్ట్ చేస్తారనమాట. దీనికి వచ్చేసి ఈ రిలేటివ్ హ్యూమిడిటీ వచ్చేసి 60 ± 5% లాగా ఉండేలా చూసుకుంటారనమాట. ఈ విధంగా ఈ లాంగ్ టర్మ్ యాక్సిలరేటర్ ఇంటర్మీడియట్ స్టెబిలిటీని యూజ్ చేసి డ్రగ్ యొక్క స్టెబిలిటీని గుర్తించి ఏ దానికి సక్రమంగా పెట్టాలో ఆ విధంగా చేసేది ఇది ఐసిహెచ్ గైడ్ లైన్స్ ఇస్తుంది అనమాట. ఇకపోతే ఇంప్యూరిటీస్ ను ఏ విధంగా చెక్ చేయాలి అనేది సెకండ్ పాయింట్ కి వస్తే, ఇదే క్వాలిటీ టాపిక్స్ లో సెకండ్ వచ్చేసి ఇంప్యూరిటీస్. ఈ ఇంప్యూరిటీస్ ని ఏ విధంగా చెక్ చేయాలి అంటే, వాళ్ళు తయారు చేసినటువంటి డ్రగ్ యొక్క ఇంప్యూరిటీస్ ని ఏ విధంగా చెక్ చేయాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ ఇంప్యూరిటీస్ అనేది 3 రకాల చెక్ చేసేప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, 3 రకాలైనటువంటి ఇంప్యూరిటీస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మొదటిది ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ అది లేదు, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ ని చెక్ చేయొచ్చు అనమాట. ఇక లాస్ట్ గా ఈ 2 కాంపౌండ్స్ అందులో మనకు అబ్జర్వ్ చేయలేకపోతే సాల్వెంట్స్ వస్తాయి అనమాట. దాన్నే రెసిడ్యువల్ సాల్వెంట్స్ అంటారు. ఈ విధంగా ఈ 3 రకాల ఇంప్యూరిటీస్ ఎంతవరకు ఉన్నాయి, ఎంత మోతాదులో ఉన్నాయి, మనకు ఉన్నటువంటి లిమిట్స్ లో ఇది ఉందా లేదా అనేది కూడా మనము ఈ యొక్క ఇంప్యూరిటీస్ లోనే చెక్ చేస్తామన్నమాట. ఇకపోతే జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. ఒక ప్రోడక్ట్ ను తయారు చేయడానికి ఏ విధంగా అయితే మనము వాళ్ళకి కరెక్ట్ గైడ్ లైన్స్ ఇస్తామో అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట ఈ జిఎంపి లోనే. ఈ జిఎంపి గురించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఇకపోతే వాలిడేషన్. ఈ ప్రాసెస్ కి అంతటికి ఎక్విప్మెంట్స్ అన్నిటికీ వాలిడేషన్ సక్రమంగా చేస్తున్నారు లేదా అనేది
చెక్ చేస్తారనమాట. ఈ వ్యాలిడేషన్ మీద కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను. ఈ వీడియో చూసినట్లయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ విధంగా మన ఈ క్వాలిటీలో మనము చూసుకోవచ్చు అనమాట. ఇకపోతే సేఫ్టీ టాపిక్స్ లో ఏ విధంగా మనము చెక్ చేస్తాము, ICH గైడ్ లైన్స్ సేఫ్టీ పరంగా ఏమేమి చెక్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఇందులో మొదటగా కార్సినోజెనిసిటీ. ఈ కార్సినోజెనిసిటీ అనేది ఏ విధంగా టెస్ట్ చేస్తారంటే, ఇప్పుడు మన బాడీలోకి మనం ఒక డ్రగ్ను, అంటే కొత్తగా తయారు చేసిన డ్రగ్ను మనం బాడీలోకి తీసుకున్నప్పుడు మన సెల్స్ ఉంటాయి కదా, మన సెల్స్ అనేటివి క్యాన్సర్ సెల్స్ గా మారే అవకాశం ఉందన్నమాట. అంటే యాక్చువల్ గా జరగదు, జరిగే అవకాశం ఉందన్నమాట. టెస్ట్ చేయాలి కదా, ఆ టెస్ట్ కి సంబంధించి ఇలాంటి ఆప్షన్ ఏదన్నా ఉందా, ఇలాంటి ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ కార్సినోజెనిసిటీలోనే ఇలా ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల ఇలా సెల్స్ మారే అవకాశం ఏమన్నా ఉందా అనేది ఈ కార్సినోజెనిసిటీలో మనం చెక్ చేస్తాం అనమాట. ఇకపోతే జీనోటాక్సిసిటీ, ఇది సెకండ్ అనమాట. ఇందులో టాక్సిక్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, ఇది డైరెక్ట్ ఏం చేస్తుందంటే మన DNA మీద అలాగే mRNA మీద టాక్సిక్ ఎఫెక్ట్స్ ఏమన్నా చూపిస్తుందా, ఈ డ్రగ్ వాడడం వల్ల మన DNAలో mRNAలో ఏమన్నా టాక్సిక్ ఎఫెక్ట్స్ చూపిస్తాయా, అన్ని రకాలుగా చెక్ చేస్తారన్నమాట. ఎలాగంటే ఏదో ఫిజికల్ స్టేటస్ లో చెక్ చేస్తారు, అదే విధంగా కెమికల్, అదే విధంగా బయలాజికల్, అన్ని స్టడీస్ చేసి ఇందులో ఏమన్నా టాక్సిక్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, మన DRNAకి RNAకి ఏమన్నా ప్రాబ్లమ్స్ చేస్తాయా అనేది కూడా ఈ జీనోటాక్సిసిటీలో చెక్ చేస్తారనమాట. ఇకపోతే ప్రోటాక్సిసిటీ అంటారు దీన్ని. ఇందులో ఈ పలానా డ్రగ్ తీసుకోవడం వల్ల ఎలాంటి టాక్సిక్ ఎఫెక్ట్స్ జరుగుతాయి, ముఖ్యంగా రిప్రొడక్షన్ మీద ఎలాంటి, ఏదో ఇప్పుడు మగవాళ్ళలోనైనా ఆడవాళ్ళలోనైనా ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల రిప్రొడక్షన్ లో ఏమన్నా చేంజెస్ వస్తున్నాయా, రిప్రొడక్షన్ సిస్టమ్ మీద ఏమన్నా మార్పులు చూపిస్తున్నదా అనేది ఈ రిప్రోటాక్సిసిటీలో మనము క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము ఈ వీడియోలో క్వాలిటీ టాపిక్స్ అదే విధంగా సేఫ్టీ టాపిక్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మిగిలిన 2 టాపిక్స్ కూడా తెలుసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ మీరు ముందుగా పొందాలంటే మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.